అందరికీ నమస్కారం. ఎన్ఈపి 4 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా శిక్షా సప్తాహాన్ని కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా రెండవ రోజు అనగా జూలై 23వ తారీఖున ఎఫ్ఎల్ఎన్ డే నిర్వహిస్తున్నాం. ఈ ఎఫ్ఎల్ఎన్ డే ఎలా నిర్వహించాలి, ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇంట్రడక్షన్ ఏంటంటే 4th యానివర్సరీ ఎన్ఈపి వచ్చి 4 సంవత్సరాలు అయింది కాబట్టి దాంట్లో భాగంగా శిక్షా సప్తాహ అనే ప్రోగ్రామ్ ని మనం కండక్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో ఎఫ్ఎల్ఎన్ డే అనేది ఈ రోజు. ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాము. అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ గట్టిగా పునాది గట్టిగా ఉండాలంటే పునాది సంవత్సరాల్లో అభ్యాసం గట్టిగా ఉండాలి. దానికి సంబంధించిన ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, మ్యాథ్స్ స్కిల్స్ చాలా బలంగా ఉండాలని చెప్పి ఈ ఎఫ్ఎల్ఎన్ మిషన్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ డే. శిక్షా సప్తాహలో ఈ ఎఫ్ఎల్ఎన్ డే ఎందుకు పెట్టారు అంటే ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించిన రైజ్ అవేర్నెస్ పెంచడానికి, షేర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మనం చేసే మంచి పనులు, మంచి యాక్టివిటీస్ లాంటివి ఇతరులతో పంచుకోవడానికి, షోకేస్ ఇనిషియేటివ్స్ అంటే హైలైట్ సక్సెస్ఫుల్ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్స్ అండ్ ఇనిషియేటివ్స్ అంటే ఎఫ్ఎల్ఎన్ లో చేసే మంచి ప్రోగ్రామ్స్ చూపించడానికి, నలుగురికి చూపించడానికి. తర్వాత ఎంగేజ్ స్టేక్ హోల్డర్స్ అంటే స్టేక్ హోల్డర్స్ అయిన పేరెంట్స్ ని, టీచర్స్ ని అందరినీ ఎంగేజ్ చేయడానికి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ చూద్దాం ఒకసారి. ఈ ఎఫ్ఎల్ఎన్ వల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది, బిల్డింగ్ కాన్ఫిడెన్స్, పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎన్షూరింగ్ ఈక్విటీ అంటే సమానత్వము, గ్యాప్స్ అనేవి తగ్గుతాయి, అవకాశాలు అనేవి మెరుగుపడతాయి, సమానత్వం అనేది సాధించగలుగుతాము. ఎడ్యుకేషనల్ ప్రోగ్రెషన్ అంటే విద్యలో పురోగతి కనిపిస్తుంది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. తర్వాత ఎన్ఈపి 2020 అండ్ ఎఫ్ఎల్ఎన్ దీని మధ్య సంబంధాలు ఏంటో చూద్దాం ఒకసారి. ఎన్ఈపి 2020 అండర్స్కోర్స్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అచీవింగ్ యూనివర్సల్ ఎఫ్ఎల్ఎన్ బై 2027. ఈ 2022 కల్లా ఎన్ఈపి యొక్క లక్ష్యాన్ని మనం సాధించాలి. అంటే ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీకి సంబంధించిన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మొత్తం సాధించాలి. దీంట్లో ఏంటంటే ప్రయారిటైజింగ్ ఈసీసీఈ, తర్వాత నిపుణ్ భారత్ మిషన్ కి సంబంధించిన గోల్స్, హై క్వాలిటీ రిసోర్సెస్, మంచి రిసోర్సెస్ అంటే ఆన్లైన్ కోర్సెస్ కానివ్వండి, దీక్ష రిసోర్సెస్ కానీ, ఇనిషియేటివ్స్ లో మనం తయారు చేసే మెటీరియల్స్ కానీ, టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ మనం తయారు చేసే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. రెగ్యులర్ అసెస్మెంట్స్, తర్వాత కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా యూనివర్సల్ ఎఫ్ఎల్ఎన్ గోల్స్ ని సాధించడానికి అంటే 2027 కల్లా లక్ష్యాలను సాధించడానికి ఇవి ఉపయోగపడాలి. యాక్టివిటీస్ ప్లాన్డ్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ డే. ఎఫ్ఎల్ఎన్ డే రోజు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి? టు ప్రమోట్ ఎఫ్ఎల్ఎన్ a series of engaging and informative activities are planned. రకరకాల ఇన్ఫర్మేటివ్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అనెక్సర్ 2 అంటే డే 2 సంబంధించిన అనెక్సర్ 2 లో రకరకాల ప్లాన్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. వాటిని కన్సైజ్ చేస్తూ ఈ పిపిటి మీకు అందిస్తున్నాను. ఇవన్నీ కూడా చూడొచ్చు. తర్వాత వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ ఏంటంటే టీచర్స్ కి, పేరెంట్స్ కి వర్క్ షాప్స్, ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ మనం కండక్ట్ చేయాలి. ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ ఫర్ చిల్డ్రన్, పిల్లల కోసమని మంచి ఇంటరాక్టివ్ లెర్నింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలి. వాటిలో గేమ్స్ ఉంటాయి, మ్యాథ్స్ క్లబ్స్ ఉంటాయి, ఈ జాదు పిటారా ఉంటుంది. టాయ్ బేస్డ్ అండ్ ప్లే బేస్డ్ లెర్నింగ్ లో భాగంగా రకరకాల ఆట వస్తువులతో ఆడించడం లాంటివి ఉంటాయి. దీనికోసం మనం ఈ జాదు పిటారా యాప్ ని ఉపయోగిస్తాము. దాంట్లో ఉన్న యాక్టివిటీస్ ఉపయోగిస్తాము. తర్వాత జాదు పిటారా అనేది ఒక పెట్ అన్నమాట, గవర్నమెంట్ మనకి సప్లై చేస్తుంది. దాంట్లో ఉండే టాయ్స్ ని కూడా ఉపయోగిస్తాం. తర్వాత పపెట్ షోస్ అండ్ ఆర్ట్ యాక్టివిటీస్, రకరకాల పపెట్స్ తయారు చేస్తాము. ఎఫ్ఎల్ఎన్, టిఎల్ఎం దీంట్లో భాగంగా ఈ తయారు చేసిన పపెట్స్ ని మనం యాక్టివిటీస్ కి ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా. తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏ విధంగా చేయగలుగుతాము, ఎస్ఎంసీని ఇన్వాల్వ్ చేస్తూ చేయగలుగుతాము. తర్వాత అవేర్నెస్ క్యాంపెయిన్స్, ర్యాలీస్ లాంటివి, క్యాంపెయిన్ లాంటివి, మీటింగ్స్ లాంటివి కనెక్ట్ చేసి చేయగలుగుతాము. తర్వాత ఉమెన్ అండ్ అంగన్వాడీ పార్టిసిపేషన్ ని పెంచి మనం కమ్యూనిటీని ఎంగేజ్మెంట్ చేయగలుగుతాము. తర్వాత ప్యానల్ డిస్కషన్స్ ఏంటంటే ఎక్స్పర్ట్ ప్యానల్స్ డిస్కషన్స్ లాంటివి, ఫ్యూచర్ డైరెక్షన్స్ అంటే ఫ్యూచర్ లో మనం దీనికి సంబంధించిన ఎలాంటి గోల్స్ పెట్టుకోగలం అనేవి ప్యానల్ డిస్కషన్స్ లో మనం కంక్లూడ్ చేసుకుంటాము. ఈ విధంగా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏముంటాయి? ఇంక్రీజ్డ్ అవేర్నెస్, ఆ బ్రాడర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్స్ ఇంపార్టెన్స్, ఎఫ్ఎల్ఎన్ యొక్క ప్రాముఖ్యతని మనం గుర్తించాలి. ఎన్హాన్స్డ్ టీచర్ కెపాసిటీ, ఇంప్రూవ్డ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అమాంగ్ ఎడ్యుకేటర్స్, ఉపాధ్యాయుల్లో, ఎడ్యుకేటర్స్ లో కెపాసిటీని పెంచడం, గ్రేటర్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అంటే
కమ్యూనిటీ స్టేక్ హోల్డర్స్ ని బాగా ఇన్వాల్వ్ చేయడం, బెస్ట్ ప్రాక్టీసెస్ ని షేర్ చేసుకోవడం, కమిట్మెంట్ టు యూనివర్సల్ ఎఫ్ఎల్ఎన్ 2027 కల్లా ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించడానికి మనం కమిట్మెంట్ చూపడం. ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన శిక్షా సప్తాహలో భాగంగా ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన ఎనెక్సర్ 2 లో ఇవన్నీ కూడా డీప్ గా ఉన్నాయి. వాటిని కన్సల్ట్ చేస్తూ ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు మనం చూసిన స్లైడ్స్ అన్ని ఈ ఎనెక్సర్ 2 లో నుంచి కన్సల్ట్ చేసి ఇచ్చినవే. శిక్షా సప్తాహలో భాగంగా 4th యానివర్సరీ NEP 4th యానివర్సరీలో భాగంగా ఎఫ్ఎల్ఎన్ డేని మనం చేసుకుంటున్నాం. దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, దాని యొక్క ప్రాముఖ్యత. తర్వాత NEP అండ్ ఎఫ్ఎల్ఎన్ దాని యొక్క కారకార సంబంధము, యాక్టివిటీస్ ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ మెటీరియల్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని కన్సిడర్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో స్క్రీనింగ్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ ఫిల్మ్ టు అండర్స్టాండ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ అండ్ జనరేట్ అవేర్నెస్ అమాంగ్ మాసెస్ ఆఫ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించిన ఎన్సీఆర్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక 3 వీడియోస్ సజెస్ట్ చేశారండి. ఆ 3 వీడియోస్ ఎఫ్ఎల్ఎన్ కి సంబంధించి సెపరేట్ వీడియోగా ఇస్తున్నాను, ఒకసారి అవి కూడా చూడండి. నిపుణ్ ప్లేట్స్ తో పాటుగా ఇంకొక 3 వీడియోస్, ఇవి సెపరేట్ వీడియోగా వస్తాయి. దాంతో పాటు ఎఫ్ఎల్ఎన్ మేళా కూడా ఉంటుంది. ఆ ఎఫ్ఎల్ఎన్ మేళా వీడియో కూడా దాంట్లో చూడండి. తర్వాత కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, ప్యానల్ డిస్కషన్స్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్, కంక్లూజన్ ఏంటి అనేది దీంట్లో క్లియర్ గా ఇచ్చారు. రేపు మళ్ళీ ఎనెక్సర్ 3 ఉంటుంది, అది రేపటి నుంచి. ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ డే అండర్స్కోర్స్ ది క్రిటికల్ రోల్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ in educational development. By reinforcing the importance of these essential skills, we strive towards an equitable and effective education system. ఎఫ్ఎల్ఎన్ డే ఏంటంటే ఎఫ్ఎల్ఎన్ యొక్క లక్ష్యాన్ని 2027 వరకు సాధించడానికి, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ని పెంచడానికి, ఆ ప్రాముఖ్యతని పిల్లల్లో, స్టేక్ హోల్డర్స్ అయిన పేరెంట్స్ లో, టీచర్స్ లో, వీళ్ళందరిలో పెంపొందించడానికి, దాని యొక్క లక్ష్యాన్ని బలంగా తీసుకెళ్ళడానికి ఈ ఎఫ్ఎల్ఎన్ డే అనేది మనకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఈ వీడియోతో పాటు సెపరేట్ గా వచ్చే నిపుణ్ భారత్ ప్లెడ్జ్, తర్వాత ఎఫ్ఎల్ఎన్ ఫిల్మ్స్, అఫీషియల్ ఎన్సీఆర్టీ ఛానల్ లో ఉన్న ఫిల్మ్స్, ఇవన్నీ కూడా సెపరేట్ వీడియోగా అప్లోడ్ చేయబడింది. ఒకసారి అవి కూడా తప్పకుండా చూడండి.